వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. చాలా రోజులైతుంది కదండి ఫుల్ వీడియో పెట్టేసి. క్యాబేజీ పకోడీ అయితే చేసేసానండి ఈవినింగ్ స్నాక్లోకి. అయితే మా బాబు అయితే ఫస్ట్ టైం టేస్టీ చేశాడండి, చాలా బాగుంది అని అన్నాడు. క్యాబేజీ పకోడీ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి. క్యాబేజీ కర్రీ తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు. అలాంటప్పుడైతే మనం ఇలా క్యాబేజీలో వెరైటీస్ అయితే చేసి పెట్టేయచ్చు. ముందుగా క్యాబేజీని అయితే అలా సన్నగా కట్ చేసేసుకొని శనగపిండి, ఇంకా వచ్చేసి మనకి ఉప్పు, కారం, గరం మసాలా, అంతే అండి. సింపుల్గా ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసి కరివేపాకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కావాలనుకుంటే కూడా వేసేసుకోవచ్చు. నేనైతే బాబు కోసం చేస్తున్నాను కాబట్టి అవి ఏం వేయలేదు. ఇలా ఒకసారి గట్టిగా మనము కలుపుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుతున్నప్పుడే కొద్దిగా వాటర్ వస్తాయి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ వేసేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ మనకి పకోడీలకి కావాల్సినట్టుగా పిండిని కలిపేసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. దీన్ని కలిపేసుకున్నాక మనం స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా ఇలా మనం పకోడీలాగా వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. పిండి కొద్దిగా తక్కువగా కలిపేసుకుంటే మనం క్యాబేజీ 65 కూడా చేసేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ సేమ్ ఉంటుంది. ఇలా అయినా అలా అయినా చేసేసుకోవచ్చు. మనం అంటే స్నాక్గా తినాలనుకుంటే ఇలా క్యాబేజీ పకోడీలాగా చేసుకొని మనము ఏదైనా కర్రీస్లోకి అంటే పప్పులోకి, పప్పుచారులోకి ఇలా మనం సైడ్ డిష్గా తినాలి అనుకున్నప్పుడు క్యాబేజీ 65 లాగా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పకోడీ అనేది చిన్నప్పుడు మా మమ్మీ చేసినప్పుడు తిన్నానంటే నేనే అయితే మళ్ళీ ఫస్ట్ టైమే చేశానండి. ఇది మా బాబుకి కూడా చాలా నచ్చింది. యాక్చువల్గా తను అసలు క్యాబేజీ అనేది తినడు, బట్ ఇలా చేస్తేనైతే ఇష్టంగా తిన్నాడు. సో మీ పిల్లలకి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఇష్టంగానే తింటారు. ఇంకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కొంచెం లైక్ చేసి నా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నాను. ముందుగా మనం పకోడీ వేస్తాం కదా, అది మనం ఎంత ఫ్రై చేసినా కూడా కాస్త మెత్తగానే వస్తుందండి. ఇలా సెకండ్ టైం వేసినప్పుడు ఆ ఫస్ట్ వేసినవి కూడా 2 కలిపి మనం సైమల్టేనియస్గా ఫ్రై చేసేసుకుంటే 2 మనకి మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిలీ ఐటమ్స్ పిల్లలకి పెట్టొద్దు అని చెప్పేసి అంటారు కదా, పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా కూడా తీసుకోవద్దు. బట్ ఏంటనంటే ఇలా అప్పుడప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల బయట ఫుడ్కి అనేది అలవాటు పడకుండా ఉంటాము. బయట ఫుడ్ పైన క్రేవింగ్స్ అనేవి మనకి చాలా వరకు తగ్గిపోతాయి. సో అందుకే అప్పుడప్పుడు ఇంట్లోనే ఇలా మనము టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే జంక్ ఫుడ్ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా మనకి తగ్గిపోతుంది. మనకి ఇంకా బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలా బాగా తింటామని కాదు. పిజ్జాలు, బర్గర్లు అట్లాంటివి అయితే మాకు అసలు అలవాటే లేవండి. జస్ట్ ఒక మంచూరియా తీసుకుంటాము బయట తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి సమోసా అంతవరకే. ఇంకా కేక్స్ అవి అయితే కామనే కదా అండి, బట్ అలాంటివి కూడా అవాయిడ్ చేయాలనే చూస్తాను. అలాంటివి అవాయిడ్ చేయడానికే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా మనం స్పెషల్గా చేసి పెడుతూ ఉంటే పిల్లలకు కూడా నచ్చుతుంది. వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు కూడా మమ్మీ ఆ రోజు అది చేసావు కదా, చేసి పెట్టవా అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగినప్పుడు మనకుండే హ్యాపీనెస్సే వేరే కదా అండి. అది ఒకవేళ ఐటమ్ ఇంట్లో లేకున్నా కూడా తీసుకొచ్చి మరీ చేసి పెడతాం కదా. సో అందుకే మనం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తూ పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళకి ఒకటి కాకుంటే ఒకటి ఏదో ఒకటి నచ్చుతుంది. వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడంలో ఉండే హ్యాపీనెస్సే వేరే కదా. ఇంతే అండి, ఇలా సింపుల్గా క్యాబేజీ పకోడీ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.